హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇందులో వరకు ఎవరైతే కేవైసీ అనేది కంప్లీట్ చేసుకుని ఉంటారో వాళ్ళకి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి 5,000 రూపాయలు, అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 2,000 రూపాయలు, మొత్తం ఈ నెలలో మనకి 7,000 రూపాయలు అయితే రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఎవరైతే ఈ కేవైసీ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి సంబంధించి లిస్ట్ అనేది మన గ్రామ వార్డు సచివాలయం అయితే రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి మీరు ఈ కేవైసీకి సంబంధించి కానీ లేకపోతే మీ ఎలిజిబుల్ లిస్టులో మీరు పేరు ఉందా లేదని తెలుసుకోవడానికి మీరు మీ గ్రామ వార్డు సచివాలయం లేదా అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ కార్డు నెంబర్ చెప్పినట్లయితే వాళ్ళు మీరు ఎలిజిబుల్లా కాదా, మీకు అసలు కేవైసీ కంప్లీట్ అయిందా లేదనేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఎవరికైతే కేవైసీ అనేది కంప్లీట్ అవుతుందో వాళ్ళకి ఈసారి మనకి రిలీజ్ చేసేటువంటి అన్నదాత సుఖీభావ కానీ పీఎం కిసాన్ డబ్బులు కానీ వాళ్ళకి మాత్రమే పడడం జరుగుతుంది. పీఎం కిసాన్ డబ్బులు మనకు 2,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుంది. అన్నదాత సుఖీభావ పథకం దానికి సంబంధించి గవర్నమెంట్ మనకు 5,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకు ఈ నెల 20వ తేదీ డబ్బులు రిలీజ్ చేస్తారనేసి ఇప్పటికే కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి అప్డేట్ మీకైతే నేను తెలియజేస్తుంటాను. ఈ ప్రస్తుతానికి మనం ఇక్కడ కేవైసీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి ఇక్కడ మీకు కనిపిస్తుంది, కానీ దీని మీద క్లిక్ చేస్తుంటే మనకి ఇక్కడైతే బటన్ అనేది ఇక్కడ వర్క్ అవ్వడం లేదు. కాబట్టి ఎవరైనా సరే మన అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కేవైసీ ఒకవేళ మీకు పెండింగ్లో ఉన్నా సరే మీరు డైరెక్ట్గా గ్రామాల వార్డు సచివాలయం లేదా అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి కేవైసీ అనేది బయోమెట్రిక్ వేసినట్టయితే మీ కేవైసీ అనేది కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. అట్లా ఎవరైతే కంప్లీట్ అనేది కేవైసీ చేసుకుంటారో వాళ్ళకి ఈ నెల 20వ తేదీ లేదా 25వ తేదీ పైన మనకు ఈ పీఎం కిసాన్కి సంబంధించి కానీ లేకపోతే అన్నదాత సుఖీభావకు సంబంధించి కానీ డబ్బులు అనేవి మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుంది. ఎవరికైతే కేవైసీ అనేది కంప్లీట్ కాకుండా ఉంటుందో వాళ్ళకైతే డబ్బులు అయితే రాదు. కాబట్టి ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ కూడా మీరు మీ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మీ పేరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదా, ఒకవేళ ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటే మీకు కేవైసీ అనేది కంప్లీట్ అయ్యిందా లేదా అవన్నీ చెక్ చేసుకోండి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ ఆధార్ కార్డుకి అలాగే మీ ఆధార్ కార్డుకి ఎన్పిసిఐ లింక్ ఉందో లేదో కూడా అన్ని చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే మీకు ఈ డబ్బులు అనేది మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుంది. ఈ వీటిలో ఏదైనా సరే ఒకటి మిస్టేక్ ఉన్నా కూడా సరే మీకు ఈ డబ్బులు అనేది మీ బ్యాంక్ అకౌంట్లోకి రావు. ఇప్పుడు మనము దీనికి సంబంధించి కేవైసీ కంప్లీట్ చేసుకోవడానికి ఇక్కడ మనకు ఓన్లీ వాళ్ళు ఆన్లైన్లో మనకు ఎలాంటి ఓటీపీల ద్వారా కానీ ఇట్లాంటివి కేవైసీలు కంప్లీట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే అవైలబుల్ లేదు. ఒకవేళ ఏదైనా ఆప్షన్ అవైలబుల్ వచ్చినప్పుడు నేను వెంటనే వీడియో అయితే చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి మీకు దీనికి సంబంధించి ఎలాంటి వెరిఫై ఎలిజిబుల్ లిస్ట్లో పేరు ఉందా లేదా, లేకపోతే కేవైసీ చేసుకోవాలా లేదా, ఇలాంటి దానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ కోసం మీరు మీ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ అనేవి కనుక్కోండి.